పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం తన మార్కు పాలనను మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి సోమవారం తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రధాన హామీల అమలుపై తొలి భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లకు చెక్ పెట్టేలా సరిహద్దు కంచె నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించే ప్రక్రియ మొదలుపెట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర తొలి కేబినెట్ భేటీలోనే సీఎం సువేందు అధికారి ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల రాకను అరికట్టడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని బీఎస్ఎఫ్ కు అప్పగించే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి సరిహద్దుల పూర్తి నియంత్రణను బీఎస్ఎఫ్ కు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గత టీఎంసీ ప్రభుత్వం భూసేకరణలో జాప్యం చేయడం వల్లే కంచె నిర్మాణ పనులు నిలిచిపోయాయని సీఎం సువేందు అధికారి ఆరోపించారు. గత ప్రభుత్వంలో 127 కిలోమీటర్ల మేర కంచె వేయాల్సి ఉంటే కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్తో 4097 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇప్పటికే దాదాపు 3240 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తయింది. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న 175 కిలోమీటర్లు సహా ఇంకా సుమారు 850 కిలోమీటర్ల మేర కంచె వేయాల్సి ఉంది. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని అప్పగించడంలో చేసిన జాప్యం వల్లే కంచె నిర్మాణ ప్రక్రియ మందగించిందని బీజేపీ పదే పదే ఆరోపించింది. అయితే కంచె పనులు ముందుకు సాగడానికి ముందే స్థానికుల భూమి, జీవనోపాధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని టీఎంసీ వాదిస్తూ వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు నిర్వహణ అనేది కేంద్రం పరిధిలోని అంశం కావడంతో టీఎంసీ పాలనలో కూడా సరిహద్దు భద్రతా కార్యకలాపాలు బీఎస్ఎఫ్ ఆధీనంలోనే కొనసాగాయి. అయినప్పటికీ కంచె ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, స్థానిక అనుమతులు, పరిపాలనాపరమైన సమన్వయమంతా బెంగాల్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేవి. 2021లో కేంద్ర ప్రభుత్వం బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాటి టీఎంసీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమాఖ్య వ్యవస్థపై, రాష్ట్రాల హక్కులపై దాడిగా పరిగణించి తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు గత మమతా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 కింద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో వెంటనే క్లియర్ చేయాలని అధికారులను సీఎం సువేందు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో భారతీయ న్యాయ సంహిత చట్టాలను సోమవారం నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జూన్ 2025 నాటి జనాభా లెక్కల ప్రక్రియను వెంటనే ప్రారంభించారు అధికారులకు స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర శిక్షణ కార్యక్రమాలకు పంపేందుకు అనుమతి ఇచ్చారు.